అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ మిత్రుడు రవీంద్ర రెడ్డి గారు ఒక మాట చెప్పిండ్రు. అంటే వాస్తవంగా ఏదైతుందో మిత్రుడు రవిశంకర్ గారి ఓటమిలో నాది కూడా కొంత బాధ్యత ఉంది, క్షమించండి. అంటే వాస్తవంగా ఏదైతుందో నా సుదీర్ఘ ప్రజా జీవితం కాంగ్రెస్ పార్టీ కొనసాగి 4 దశాబ్దాల కాలం పాటు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీతోని మరి నేను కలిసి ఉన్నటువంటి ఇవాళ ఏదైతుందో రేవంత్ రెడ్డి నాయకత్వం చూసిన తర్వాత ఈ 4 దశాబ్దాల కాంగ్రెస్ ను మరి బలోపేతం కావడానికి కృషి చేసింది ఇటువంటి ప్రజాద్రోహి మరి పాలన కొరకు అని చెప్పని ఒక భావనతో ఏదైతుందో నేను కాంగ్రెస్ పార్టీని వీడి ఇవాళ తెలంగాణ రాష్ట్ర సాధకులు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకులు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయాలి. ఈ రాష్ట్ర పునర్నిర్మాణం కొరకు ఏదైతుందో టీఆర్ఎస్ పార్టీ మాత్రమే మరి ఏకైక మనకు ఆధారమైన ఒక భావనతోని నేను కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీలో చేయడం జరిగిందని చెప్పండి. అంటే వాస్తవంగా కూడా అంటే అందరూ ఆశ్చర్యపోదు, జీవన్ రెడ్డి ఏంట్రా వీడు కాంగ్రెస్ పార్టీని బొందలో వీటిని చెప్పాను. వీడినాడు నాకు కొంత నాకు కూడా కొంత ఆశ్చర్యం కలిగింది. 4 దశాబ్దాల అనుబంధం తెలుసుకోవాలని చెప్పంటే ఎవరు కూడా అంత సులువు కాదు. కానీ ఇవాళ నేను సంతోషపడుతున్నానే. 4 దశాబ్దాలు నేను చేసిన పొరపాటు గ్రహించిన అని చెప్పి అంటున్నాను. 4 దశాబ్దాలు నేను చేసిన పొరపాటు గ్రహించిన అని చెప్పి అంటున్నాను. ఇవాళ ఆ పొరపాటు సరి చేసుకోవడానికి కొరకు రేపు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయడానికి కొరకు కృషి చేయడం నేను అవుతూ బాధ్యతగా భావించేది ఇస్తుందో ఇవాళ నేను మరి ఈ చొప్పదండి నియోజకవర్గం నాకు ఈ ప్రాంతంతో నాకు అనుబంధం మీకు తెలియదు కాదు. నా రాజకీయ జీవితమే ఒక విధంగా ఈ ప్రాంతానికి ఆరంభమైంది. నేను మల్యాల పంచాయతీ సమితి అధ్యక్షుడిగా పోటీలో నిలిచినాడు. నేను కేవలం 30 సంవత్సరాల వయసు నాకు కావాలని చెప్పంటున్నాను. రాజకీయంగా మిత్రుడు రమణ గారు నాకు సహచరుడు అని చెప్పి ఆయన విద్యార్థి దశలో ఉన్నాడు, నాకు రాజకీయ సహచరుడు ఆయన. నేను మల్యాల పంచాయతీ సమితి అధ్యక్షుడిగా పోటీ చేసినాడు. రాజకీయాలకు అతీతంగా ఇవాళ శాసన మండలి పోటీ చేసినప్పుడు ఎట్లయితే రాజకీయాలకు అతీతంగా నాకు గెలుపు కొరకు తాపత్రయపడ్డది మన అండగా నిలిచిందో నన్ను పంచాయతీ సమితి అధ్యక్షుడిగా నేను గెలిచి రాజకీయంగా ఈ స్థాయికి ఎదగడానికి తోడ్పడ్డటువంటి ఒక ఈ చొప్పదండి గడ్డ అనేది అవుతుందో నేను జీవితంలో మర్చిపోలేని చెప్పి అంటున్నాను. ఏదైనా ఏమంటున్నా ఈ గతంలో సరే నాతో జరిగినటువంటి ఒక అప్పటి పరిస్థితులు దాన్ని సరి చేసుకోవడానికి కొరకు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయటం నా యొక్క బాధ్యత భావించి రవిశంకర్ గారు ఏదైతుందో మీ అందరి యొక్క నాయకత్వంలో ముందుకు పోయేటువంటి యొక్క కృషి నా చేతుల మీద చేస్తానని చెప్పని కూడా ఈ సందర్భంగా చేస్తానని చెప్పండి. ఇప్పుడు రాజకీయంగా ఏ పార్టీ కానీ మంచి చేస్తానని చెప్పి భావిస్తాం. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతుందో ఆనాడు దేశంలో కాదు అంతర్జాతీయంగా కూడా ఇక్కడ లేని విధంగా ఇక్కడ వ్యవసాయ మరి ప్రోత్సహించే విధంగా రైతు బంధే కానివ్వండి, ధాన్యం సేకరణే కానివ్వండి, రుణమాఫీ కానివ్వండి, ఇన్ని కార్యక్రమాలు చేపట్టేటప్పటికి కూడా ఏదైతుందో మొన్న పోయిన ఎన్నికలు 23లో అంతకైనా మెరుగైన రీతిలో అంటే కేసీఆర్ గారు 10,000 రైతు బంధు ఇస్తే మీకు కాంగ్రెస్ వేస్తే 15,000 ఇస్తామని చెప్పండి. కాంగ్రెస్ ₹1,00,000 రుణమాఫీ చేస్తే మేము 2 లక్షలు చేస్తామని చెప్పండి. ఈ విధంగా అలవి కానీ వాగ్దానాలు చేయడంతో ఏది ఇస్తుందో మరి కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించింది. సరే ఏదైనా కానీ ఎన్నికల్లో చేసే వాగ్దానాలు అమలు చేయడం ఆ పార్టీ యొక్క బాధ్యత భావిస్తారని చెప్పండి. మరి రేవంత్ రెడ్డి గారు ఏమనంటే ప్రజాపాలన చెప్పంటాడు. ఇది ప్రజాపాలన కాదు ఆయన, ఇది ప్రజా వంచన పాలన చెప్పని పేర్కొడు. ప్రజా వంచన పాలన చెప్పంటున్నాం. నువ్వు నిజంగానే ప్రజాపాలనగా భావించినట్టయితే ఎన్నికల్లో చేసే వాగ్దానాలు అమలు చేయవు అని చెప్పంటున్నాను నేను. నువ్వు ఎన్నికల్లో రైతులు ఇక్కడ అందరూ కూడా రైతులు మేము ఇప్పుడే చెప్పిండ్రు, మన కులానికి ఎవరమైనా వ్యవసాయంపై ఆధారపడే వారందరం కూడా రైతులమే చెప్పంటున్నాడు. రైతాంగాన్ని ఏదైతుందో నువ్వు ఆకర్షించడానికి 10,000 స్థానే ₹15,000 ఏదైతే రైతు భరోసా ఇస్తాను. ఏమైందే 3 పంటలు ఎగ్గొట్టమని చెప్పంటారు, 3 పంటలు ఎగ్గొట్టమని చెప్పంటారు. కనీసం 6 కాలం కష్టపడితే ఆ వచ్చిన మన దిగుబడికి ఏదైతుందో మద్దతు ధర కల్పింప చేయడం ప్రభుత్వ బాధ్యత అని చెప్పండి. మిత్రుడు రవిశంకర్ గారు
దాని వ్యవసాయం ఏం మేరకుందో నాకు తెలియదు కానీ మన చొప్పదండి నియోజకవర్గం కాదు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతాంగం పక్షాన పోరాటం చేసేది ఇస్తుందో వారి మద్దతు కల్పింపజేయడానికి ముందు నిలిచి ఉద్యమం చేసినట్టు ఒక ఘనత రవిశంకర్ గారు తప్పుతుంది. అనాదైతే గుర్తుందన్న పూనూరులో వారు ఏదైతే అఖిలపక్షం ఆధ్వర్యం లోపల వారు మరి నిరసన కార్యక్రమం చేపట్టింది. దాంతో జగిత్యాల జిల్లా అధికార యంత్రాంగం మొత్తం కదిలొచ్చింది. జగిత్యాల జిల్లా అధికార యంత్రాంగం మొత్తం కదిలొచ్చిందని చెప్పంటుంది. మన జగిత్యాల జిల్లాలో ధాన్యం సేకరణ జరిగిందని చెప్పుకుంటుంది. కానీ ఆ ధాన్యం సేకరణ నెపంతో రైతు ఎంత దగా చేయబడ్డాడని మాత్రం వాళ్ళు కప్పిపుచ్చుతుందని చెప్పంటున్నాను. నేను నిన్న జగిత్యాల జిల్లాలో మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారు ఏదో ధాన్యం సేకరణలో మేము ముందున్నామని చెప్పే ప్రయత్నం చేసిండే. నువ్వు ధాన్యం సేకరణ ముందుండు కాదన్న ఆయన ధాన్యం సేకరణ నెపంతో ఏదైతుందో మిల్లర్లు ఏ విధంగా రైతాంగం దోపిడి గురి చేసిందో దాని గురించి ఆలోచన చేయమని చెప్పింది నేను. ప్రతి క్వింటల్ కు ఏదైతుందో 5 కిలోలు మినిమం దోపిడి. మినిమం సంచికి 3 కిలోలే. సంచికి 3 కిలోలు అంటే 2.5 సంతలకు ఏదైతుందో 7.5 కిలోలు. 2 కిలోలు ఏదైతుందో సంచి బరువు వేనా కానీ 5 కిలోలు ఏదైతుందో ప్రత్యక్షంగా దోపిడి జరిగింది. మళ్ళీ తూకం వేసే సమయానికి 17 మాయిశ్చర్ ఉండాలి. 17 మాయిశ్చర్ ఏదైతుందో ఈ జాత్యం ఎండ తీవ్రతతో ఏదైతుందో అది 9-10 మాయిశ్చర్ పడిపోయింది. అట్లా ఒక 5 కిలోలు వెయిట్ లాస్ అయిపోయాను అని చెప్పంటారు. 10 కిలోలు కోల్పోతే ఎంత పోతుంది? 250 రూపాయలు ఏదైతుందో ప్రత్యక్షంగా ప్రతి క్వింటల్ మీద రైతు నష్టపోయాడని చెప్పండి. ఒకటే చెప్పి నేను బహుశా మీకు అందరూ కూడా తెలియదు కాదని చెప్పంటున్నా. కానీ మనం దాని మీద దృష్టి సారించాం. మరి మనం ధాన్యం తూకం వేసి తదుపరి ఏదైతుందో ప్రొక్యూర్మెంటే అక్కడ అధికారులు ఏదైతుందో